పశ్చిమాసియాలో కంటిన్యూ అవుతున్న భీకర పోరాటం మధ్య హమాస్ ఇంటర్నల్ పాలిటిక్స్లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ వచ్చింది. గతంలో గాజాలోని హమాస్ పొలిటికల్ వింగ్కు లీడర్గా ఉన్న ఖలీల్ అల్ హయ్యా ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్కు అబ్సల్యూట్ బాస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో హమాస్ మాజీ సుప్రీం లీడర్లు యహ్యా సిన్వార్, ఇస్మాయిల్ హనియే ఇద్దరు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అటాక్స్లో చనిపోయిన సంగతి తెలిసిందే. వారి మరణం తర్వాత గత 2 ఏళ్లుగా 5 సభ్యులతో కూడిన ఒక స్పెషల్ లీడర్షిప్ కౌన్సిల్ ఈ సంస్థను నడిపిస్తూ వచ్చింది. తాజాగా నిర్వహించిన ఇంటర్నల్ ఎలక్షన్స్లో అల్ హయ్యాను తమ నయా చీఫ్గా హమాస్ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గాజా స్ట్రిప్లోనే పుట్టి పెరిగిన ఖలీల్ అల్ హయ్యా తన జీవితంలో ఎక్కువ భాగం అక్కడే గడిపారు. అయితే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ భయంకరమైన దాడి చేయడానికి కొద్ది రోజుల ముందే ఆయన గాజాను విడిచిపెట్టి ఖతర్కి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఖతర్ రాజధాని దోహా నుంచే హమాస్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఆపరేషన్లను కంట్రోల్ చేస్తున్నారు. ఖతర్లో ఉంటూనే వివిధ అరబ్ దేశాల పొలిటికల్ లీడర్లతో డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. 2024లో హమాస్ మాజీ నేత ఇస్మాయిల్ హనియే టెహ్రాన్ విజిట్కు వెళ్ళినప్పుడు అల్ హయ్యా ఆయనతోనే ఉన్నారు. అప్పట్లోనే ఇరాన్ గడ్డపై హనియేను ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెంట్లు అస్సాసినేట్ చేశారు. ఆ అటాక్ నుంచి అల్ హయ్యా త్రుటిలో తప్పించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన భీకర దాడిని అల్ హయ్యా ఎల్లప్పుడూ ఓపెన్గానే సమర్థిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ సోల్జర్లను, పౌరులను బందీలుగా పట్టుకుని తమ ఇజ్రాయేలీ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిపించడమే ఆ అటాక్ మెయిన్ టార్గెట్ అని ఆయన క్లియర్గా చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై మరుగున పడిపోయిన పాలస్తీనా ఇష్యూను మళ్లీ గ్లోబల్ డిస్కషన్స్లోకి తీసుకురావడంలో ఆ అక్టోబర్ 7 దాడే కీ రోల్ ప్లే చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్తో వివాదంలో రాజీ పడేదే లేదని, కంప్లీట్ స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడడమే తన లైఫ్ మెయిన్ గోల్ అని ఆయన పలుమార్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఖలీల్ అల్ హయ్యా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన గాజా ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందగా జోర్డాన్ యూనివర్సిటీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. 1987లో హమాస్ ఆర్గనైజేషన్ ఫౌండ్ అయినప్పటి నుంచే ఆయన ఈ సంస్థతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. 2006 నుంచి పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా కొనసాగుతున్నారు. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ అటాక్స్లో అల్ హయ్యా తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందిని కోల్పోయారు. అంతటి పర్సనల్ లాస్ ఉన్నప్పటికీ హమాస్ పొలిటికల్, మిలిటరీ స్ట్రాటజీలను డిజైన్ చేయడంలో ఆయన కంటిన్యూస్గా కీ రోల్ ప్లే చేస్తూనే వచ్చారు. హమాస్ మెయిన్ నెగోషియేటర్గా ఉన్న టైంలోనే అల్ హయ్యా తన కఠిన వైఖరితో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏకంగా సంస్థ అత్యున్నత బాధ్యతలు ఆయన చేతికి రావడంతో ఇజ్రాయెల్ మిలిటరీ మరింత అలర్ట్ అయింది. ఒకవైపు గాజాలో వెస్ట్ బ్యాంక్లో దాడులు, మరోవైపు సీజ్ ఫైర్ చర్చలు నడుస్తున్న ఈ క్రిటికల్ టైంలో అల్ హయ్యా నేతృత్వంలో హమాస్ రాబోయే రోజుల్లో ఎలాంటి మైండ్ గేమ్ ఆడబోతుందనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ఆయనను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందా, లేక అల్ హయ్యా కొత్త వ్యూహాలతో ఇజ్రాయెల్ను కార్నర్ చేస్తారా అనేది వేచి చూడాలి.